రామ్మోహన్ నాయుడు మీద ఉన్నటువంటి ఆ వివాదాల ప్రాతిపదికగా ఆయన్ని తప్పించాలనుకుంటే అదొక వంక అవుతుంది కానీ బట్ హీఈస్ వెరీ క్లోజ్ టు ఈయన లోకేష్ అనేటువంటిది ఒక పాయింట్. తర్వాత ఏంటంటే పార్టీల పరంగా చూసుకున్నప్పుడు భూపతి రాజుని తప్పించేటట్టయితే పురంధేశ్వరి గారికి ఇస్తారని చెప్పని, లేదు టీడీపీలోనే రామ్మోహన్ నాయుడు మార్చేటట్టయితే ఇంకొక ప్లేస్ కావాలన్నప్పుడు అప్పుడు కలిసెట్టి అప్పలనాయుడు వస్తాడు అనేటువంటిది. ఇదంతా కూడా ఏంటంటే స్పెక్యులేషనే కానీ అయితే ఈ స్పెక్యులేషన్ కూడా ఒక బేస్ ఉంది. ఇక్కడ ఆసక్తికరంగా పెద్దగా మనకి తెలుగు మీడియాలో రానటువంటి అంశాలు ఏంటంటే ఈయన ఏదో క్యాజువల్గా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో కలిశారని చెప్పి అనుకున్నారు కానీ ఇటు మోడీ గారు విదేశీ పర్యటనలకు వెళుతున్నటువంటి నేపథ్యంలో అమిత్ షాతో దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ చంద్రబాబు నాయుడు గారు మంతనాలు జరిపారు. ఏ అంశం గురించి జరిపారు అనేటువంటి దాంట్లో ఇక్కడ ఈ పాయింట్ అయితే బయటికి ఎక్కడా రాలేదు కానీ ఢిల్లీ నుంచి తెలుస్తున్నటువంటి మాటలు ఏంటంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి కూడా వీళ్ళ ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి మాట. సో ఇది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి కూటమి కాంబినేషన్స్ సంగతి అలా ఉంచినట్టయితే ఇంకొక ఆసక్తికరమైనటువంటిది కూడా మనకు వినిపిస్తున్నది